థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్, సివిల్ ఏడీ గారు. సార్ మాకు ఇక్కడ యోగా నేర్పిస్తూ మాకు యోగాని పరిచయం చేశారు. సార్ ఒక 2 మినిట్స్ మాట్లాడాలని కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ సార్, ఏడీ సివిల్ KTPS 7 స్టేజ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. యోగాభ్యాసం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదములు. మేము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 28న యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాము. మన సిఈ గారు, MSRSC గారి సహకారంతో ఇంతవరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి, గ్యాప్ లేకుండా నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఈ ధ్యాన కేంద్రం ఓపెన్ చేశాము. ఓపెన్ చేయించారు మన సిఈ గారు, MSRSC గారు అందరూ కలిసి. వారికి నా కృతజ్ఞతలు. అలాగే నేను చిన్న యోగం గురించి ఒక 2 సెంటెన్స్ మాట్లాడదలుచుకున్నాను. యోగము అంటే కలయిక. అదే యోగ శిఖోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. యత్ ప్రాణాపాన ఐక్యము స్వరజోరతి రేతస్సు సూర్యచంద్ర మసరోగ్యో జీవాత్మ పరమాత్మను యావం హి ద్వంద్వ జాలస్య సంయోగో యోగ ఉచ్యతే అని చెప్పబడింది. అంటే ప్రాణము అంటే మన హృదయ స్థానంలో ఉన్న ప్రాణము, గుదస్థానంలో ఉన్న అపానము కలయికే యోగము. అలాగే స్వరజోరేతస్తు అంటే ప్రతి స్త్రీలోనూ పురుషుల్లోనూ స్త్రీ బీజము పురుష బీజము 2 ఉంటాయి. ఆ 2 కలయికనే యోగం అన్నారు. అలాగే సూర్యచంద్ర కలయిక, సూర్యచంద్ర మసరోగ్యం అంటే సూర్యనాడి చంద్రనాడి ఇంకా పెడనాడి ఇంగ్లనాడి కలయికనే యోగము అన్నారు. అలాగే జీవాత్మ పరమాత్మ ఈ 2 కలయికనే యోగము అన్నారు. అంటే యోగ సాధన ద్వారా ప్రాణము అపానము కలపవచ్చు. అలాగే స్త్రీ పురుష బీజాలను, ప్రతి మనిషిలో ఉండే స్త్రీ పురుష బీజాలని కలపవచ్చు. అలాగే సూర్య చంద్రనాళ్ళ కలయిక, అలాగే జీవాత్మ పరమాత్మ కలయిక. అయితే ఈ విధంగా చేయడం వల్ల మనము ఆరోగ్యంగా ఉంటాము, మనసు నిశ్చలంగా ఉంటుంది. అలాగే మనలో దివ్యశక్తిని పెంపొందించుకోవచ్చు, జీవి జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, అలాగే ఆరోగ్యంగా ఉండవచ్చు. దానికి మన భగవద్గీతలో 19వ శ్లోకము 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది. యథాదీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజితో యోగమాత్మనః. అంటే గాలి లేనప్పుడు దీపం ఏ విధంగా స్టేబుల్గా ఉంటుందో యోగి యొక్క మనసు ఆ విధంగా నిశ్చలంగా ఉంటుందట. అలాగే ఇంకోటి ఏంటంటే 6వ అధ్యాయంలో 5వ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసయతయేత్ ఆత్మనో ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసయతయేత్ అంటే ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో వాళ్ళ యొక్క మనసు వారికి మిత్రులా ఉంటుందట. అదే ఎవరైతే యోగాభ్యాసం చేయరో వాళ్ళ యొక్క మనసు వారికి శత్రులా ఉంటుందట. కాబట్టి అందరూ యోగాభ్యాసం నేర్చుకొని ఈ ధ్యాన కేంద్రం ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యం పెంపొందించుకొని వాళ్ళు దివ్యశక్తిని దివ్యజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.